చిన్న మస్త. ఈ చిన్న అమ్మవారికి అసలు తల ఉండదు. శిరోభాగం ఉండదు, కంఠభాగం ఈ కంఠం వరకు మాత్రమే ఉంటుంది. ఈ కంఠ భాగంలోంచి 3 ధారలుగా రక్తధారలు వస్తూ ఉంటాయి. అవునా? అమ్మవారి అంగదేవతలు ఇద్దరు ఉంటారు. అమ్మవారు రాక్షస సంహారం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ రక్తదాహం తీరలేదుట. ఇంకా ఈ పక్కన ఉండేటువంటి అంగదేవతలకు కూడా ఇంకా రక్తదాహం తీరలేదు. ఏం చేయాలి? అమ్మవారి కంఠాన్ని అమ్మవారి దునుముకొని, అంటే ఖండించుకొని, ఒక చేత్తో శిరస్సును పట్టుకొని ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే ఒక ధార అమ్మవారి శిరస్సులోకి వెళ్ళిపోతుంటుంది, నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మిగిలిన 2 ధారలు కూడాను ఈ పక్కన ఉండేటువంటి ఈ అంగదేవతలు, రాక్షసులు కదా, అంగదేవతలు, అమ్మవారి అంగదేవతలు వారు ద్వారపాలకులు అంటాం కదా, అలానే అంగదేవతలు అంటాం. ఈ అంగదేవతలు ఇద్దరు కూడాను తాగుతూ ఉంటారు. అంటే ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా ఈ రకమైనటువంటి మనకి ఇది కలుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ అమ్మవారిని చాలా రకరకాలుగా చెప్తున్నారు. నాకు కలిగిన అనుభవం ప్రకారం, మాకు మా గురుదేవులు చెప్పినటువంటి అనుభవం ప్రకారం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలగా చెప్పగలిగేటువంటి శక్తి యొక్క చిన్న మస్తాదేవి ఇస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరన్నా ఈ కోయవాళ్ళు చెంచువాళ్ళు వచ్చినప్పుడు టక 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 10 పాయింట్లు చెప్తారు మన గురించి. వాటిల్లో 9 మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అవునా? అలా ఎలా చెప్పగలుగుతారు అసలు మన గురించి తెలియని వాళ్ళు? అవునా? ఈ యొక్క చిన్న మస్తాదేవి ఉపాసన ద్వారా ఒక మనిషిని చూసినా, ఒక మనిషి నామస్మరణ చేసినా, ఒక మనిషి కనీసం ఫోటో పట్టుకొనైనా సరే వాళ్ళ గురించి చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఇళ్ళు కడుతూ ఉంటారు, వాస్తు కడుతూ ఉంటారు కదా. మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, ఒకసారి వచ్చి చూడండి, ఈశాన్యంలో అది ఉంది, నైరుతిలో ఇది ఉంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా నిజంగా వాస్తు మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక పెద్ద సిద్ధాంతం తీసుకొచ్చి ప్లాన్ వేయించి వాస్తు ఇల్లు కట్టినా దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అంటే ఒకటే చెప్తాం. ముఖ్యంగా భూమిలో శక్తి ఉంటే మనం కట్టేటువంటి కట్టుబడికి ఏదైనా శక్తి వస్తుంది. అసలు భూమిలోనూ శక్తి లేకపోతే, సారవంతమైనటువంటి భూమి కాకపోతే ఎన్ని రకాల గోడలు, ఎంత అందంగా పెయింటింగ్లు, ఎంత లైటింగ్ వేస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది? అంతే కదా. ఒక అందమైన వ్యక్తికి ఎలాంటి వస్త్రాలు వేసినా అందంగానే కనబడతాడు. కురూపికి ఒక మంచి సూటు తీసుకొచ్చి లేదా మంచి చీర తీసుకొచ్చి కడితే అందంగా కనబడతారా? అలానే భూమిలో శక్తి లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అలాంటివి వేరే రాష్ట్రంలో ఎక్కడో ఇల్లు ఉంది, అక్కడ వీళ్ళకి నమ్మినటువంటి వ్యక్తి వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి. అక్కడ ఇంట్లో జాడు కొడతాం, చిమ్ముతాం కదా, చిమ్మిన మట్టి తీసుకొచ్చినా లేదా తులసి కోటలో మట్టి కానీ, ఆ ఇంటి పరివారంలో ఉండేటువంటి ఎక్కడైనా సరే మట్టి తీసుకొచ్చినా సరే, ఈ యొక్క చిన్నమస్త అమ్మవారి మంత్రాన్ని స్మరిస్తూ ఆ మట్టిని కనుక మనం ఒకసారి ఇలా ముట్టుకుంటే ఆ ఇంట్లో ఉండే దోషాలు ఏంటో చెప్పవచ్చు. అంటే ఎక్కడో ఉన్నదాన్ని కూడా చూడదగినటువంటి శక్తిని ఒక అమ్మవారిస్తుంది. చిన్నమస్తాదేవి కాలజ్ఞానం, అంటే ముందు భవిష్యత్తులో జరగబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, భవిష్యత్తు జ్ఞానాన్ని ఇస్తుంది తప్పనిసరిగా. చాలామంది శత్రు సంహారక శక్తి అది ఇది అని చాలామంది చెబుతున్నారు. కానీ తప్పనిసరిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలుగా చెప్పగలిగినటువంటిది. అలాగే జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటారు. గురువుగారి దగ్గర ఒక 20 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుని వచ్చి చెప్పిన వాడైనా తప్పు చెప్పవచ్చేమో, కానీ ఈ చిన్నమస్తా అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెబితే జాతక ప్రకారం వీళ్ళు చెప్పిన మాట ఎక్కడ పొల్లు పోకుండా తప్పనిసరిగా జరిగి ఉండాలి, జరుగుతూ ఉంటుంది, జరగబోతుంది, తప్పనిసరిగా రూఢి అవుతుంది. అంత విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఈ చిన్నమస్త.